చేసింది కరెక్టే కదా? పిల్లలు నన్ను ప్రశ్నలు అడిగినప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. గుండె తరుక్కుపోయింది. వాళ్ళు ఏమేం తప్పులు చేసినా మనవాళ్లే కదరా. కరెక్ట్ తాతయ్య మీరు చెప్పింది. వీళ్ళందరినీ క్షమిస్తున్నప్పుడు మీకున్న ఆ గొప్ప మనస్సు మా అమ్మ నాన్న విషయంలో ఎందుకు లేదు? అది నా చెల్లికిచ్చిన మాట. అది మీరిచ్చిన మాట తాతయ్య. ఏ రోజైతే మా నాన్న మా అమ్మని ప్రేమించడం మొదలుపెట్టారో ఆ విషయం ముందుగా చెప్పింది మీ చెల్లెలికే. అదంతా నాకు తెలియదు. వాడు చేసింది తప్పు. ఇన్నేళ్లుగా నేను పాటిస్తూ వస్తున్న కుటుంబ గౌరవాన్ని, ఆదర్శాన్ని వదిలేసి వాడు మారాడని నేను మారిపోవాలా? ఎన్ని సంవత్సరాలుగా నేను నా వాచను కూడా మార్చలేదు. ఎందుకు? నన్ను ఇక్కడే ఉంచుకోవాలి, నా మనసును గెలవాలి అని ఎప్పుడు పంచిని చొక్కాని ధరించే మీరు సూటు వేసుకుని నన్ను పబ్బుకు తీసుకువెళ్లారు. మీకు ఒక విషయం తెలుసా తాతయ్య? మీరు ఎక్కడ మారాలో అక్కడే మారతారు. ఆ రోజు మీరు మీ పట్టుదలను వదిలేసుంటే ఈరోజు మా అమ్మా నాన్నతో మీ ముందుండేవాణ్ణి. అయితే మీ అమ్మా నాన్నల చావుకు కారణం నేనా? ఖచ్చితంగా మీరే తాతయ్య. తారక్, ఏం మాట్లాడుతున్నావురా? నన్ను ఆపకండి సరసమ్మ. ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న బాధని చెప్పుకొనివ్వండి. అది యాక్సిడెంట్ రా. అయ్యుండొచ్చు. ఆ రోజు వాళ్ళు అలా బాధతో బయటికి వెళ్ళి అలా జరగడానికి కారణం ఎవరు తాతయ్య? మీరు మాట్లాడిన మాట. మీరు ప్రతిసారి నా పుట్టినరోజు నాడు ఫోన్ చేస్తే నేను ఆ కాల్ని రిసీవ్ చేసుకోను. అది ఎందుకు తెలుసా? ఆ రోజు మా అమ్మ నాన్నలకి తిది పెడుతూ ఉంటాను. నేను పుట్టింది, మా అమ్మ నాన్న చనిపోయింది ఒకే రోజు తాతయ్య. మీకు మా నాన్న మీద ఎంత కోపం ఉన్నా కూడా ఆయన ఫోటోని బయట పారేయకుండా వార్డ్రోబ్ లో పెట్టుకున్నారుగా. ఇక మా అమ్మని మీరు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు కూడా. తాతయ్య, మీరు ఎప్పుడు ఈ ఫోటో చూపించి చెప్తూ ఉండేవారు, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అని. పర్ఫెక్ట్. దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. ఇక్కడ నేను గాని, మా నాన్న గాని, మా అమ్మ గాని ఉండడానికి అవకాశమే లేదు. నీతో కొంచెం మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి తనే నా భర్త భర్త అని అందరూ చెప్పడం వల్ల నా మనసులో కూడా అదే నాటుకుపోయింది. తాతయ్య దగ్గర నేను మీ నాన్న ప్రేమ విషయం గురించి చెప్పలేదు. నేను చెప్తే బలవంతంగానైనా పెళ్లి చేస్తారు, ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది అనుకున్నాను. కానీ అది అలా జరగలేదు. జరిగిన విషయం అది. ఇంకేదో అయ్యింది. ఆయన్ని అబ్జర్వేషన్లో పెట్టండి. ఓకే డాక్టర్. మెడిసిన్స్ అంతా కరెక్ట్ గా ఇస్తున్నారా? ఇస్తున్నాను డాక్టర్. మరి ఎలా ఇంత సీరియస్ అయ్యింది? డాక్టర్, ఇంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ టెన్షన్ లోనే. ఇట్స్ ఏ మ్యాసివ్ హార్ట్ అటాక్. ఆపరేషన్ చేసే వయసు కాదు. నేను ఆయనకి మాక్సిమం 10 to 12 days టైం ఇస్తాను, అంతే.
ఇంటికి తీసుకువెళ్ళండి. హ్యాపీగా ఉండేలా చూసుకోండి. అయితే నాన్నని బ్రతికించడం కష్టమా? యాజ్ ఏ డాక్టర్ నేను డైరెక్ట్గా చెప్తున్నాను. బట్ యాజ్ ఏ వెల్ విషర్ నీలాగే నేను కూడా బాధపడుతున్నాను. టేక్ కేర్ ఆఫ్ హిమ్. మాటి మాటికి మా అమ్మ నాన్న చనిపోవడానికి తాతయ్యే కారణం అనేవాడివిగా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక నువ్వు చేసిన పనేమి? తారక్, మీ తాతయ్య నీతో మాట్లాడాలంటున్నారు. నన్ను క్షమించు బాబు. మీ అమ్మ నాన్నల చావు. సారీ తాతయ్య, ఏదో ఆవేశంలో మాట్లాడేశాను. నాకు మీలా మనసులో దాచుకోవడం తెలియదు. మీరు సంతోషంగా ఉండాలి అంటే నేనేం చేయాలో చెప్పండి. డాక్టర్, నేనెన్నో రోజులు బతకనన్నారా? చచ్చా, అలా ఏం చెప్పలేదు తాతయ్య. నేను మీ బిజినెస్ చూసుకోనా? అందుకు స్నేహం ఉంది. ఇక నేనేం చేయాలో చెప్పండి. నువ్వు స్నేహను పెళ్లి చేసుకుంటావా? స్నేహ? నేను ఆల్రెడీ తనతో మాట్లాడాను. తను కూడా ఒప్పుకుందిరా. నువ్వు కూడా ఎవరిని ప్రేమించలేదన్నావుగా. మీ నాన్న పెళ్లిని నేను చూడలేకపోయాను. నీ పెళ్ళైనా నేను నిన్ను బలవంతం చేయడం లేదురా. నేను స్నేహను పెళ్లి చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు కదా. చూడండి చూడండి తాతయ్య, మీరు ఎక్సైట్ అవ్వకూడదు. సంతోషం. సరే, మీరు రిలాక్స్ అవ్వండి. ఐ లవ్ మీరా. మీరా? నేను ఇక్కడికి రావడానికి కారణమే తను. నేను మీరాకిచ్చిన మాటను జవదాటి ఈ విషయాలని నేను నీతో చెప్పాను. తాతయ్య ఇలా అన్నారని నువ్వు మనసులో లేనిపోని ఆశల్ని మాత్రం పెంచుకోకు. నేను ఈ పెళ్లి ఒప్పుకుందే తాతయ్య మనశ్శాంతి కోసం, సంతోషం కోసం. ఇప్పుడు నేను నటించాలి అంతే కదా? తాతయ్య మీకు ఎంత ముఖ్యమో అంతే నాకు ముఖ్యం. నేను మీకు తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ మీరా. సారీ స్నేహ.